ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది అనడం కంటే కూడా ఆర్సీబీ చేజేతులో ఓడిందనే చెప్పాలి భయ్య. తొలుత ఆర్సీబీకి గొప్ప ఆరంభం లభించినా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అండ్ అదేవిధంగా ఆర్సీబీ ఓటమికి కోహ్లీ చేసిన ఈ రెండు పనులే కారణం. అవేంటో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది అనడం కంటే కూడా ఆర్సీబీ చేజేతులో ఓడిందనే చెప్పాలి. తొలుత ఆర్సీబీకి గొప్ప ఆరంభం లభించినా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. సో అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆరంభంలో వికెట్లు తీసి ఒత్తిడిలోకి పంపిన తర్వాత పట్టు విడిచిందనే చెప్పాలి. ఇక మ్యాచ్ మొత్తం కోహ్లీ ఓవర్ అగ్రెసివ్నెస్ ఆర్సీబీ కొంప ముంచిందనే చెప్పాలి. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడుతున్నాయనే ఆనందంలో కోహ్లీ కేఎల్ రాహుల్ కు అతి సమీపంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. సో కోహ్లీ ఓవర్ అగ్రెసివ్నెస్ వల్ల రాహుల్లో పట్టుదల పెరిగినట్లుంది. ఏది ఏమైనా గెలవాల్సిందే అన్నట్లు బ్యాటింగ్ చేస్తాడు. అందులోనూ రాహుల్ లోకల్ బాయ్. ఆర్సీబీ తనను కొనలేదు అన్న బాధ కూడా ఉందేమో. కసితీరా కొట్టాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించిన తర్వాత కేఎల్ రాహుల్ ఇది నా అడ్డా అన్నట్టు సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సరైన కాల్ ఇవ్వకుండా ఫిల్ సాల్ట్ రన్అట్ అవడానికి పరోక్షంగా కోహ్లీ కారణమవుతాడు. సో కోహ్లీ చేసిన ఈ 2 తప్పుల వలన ఆర్సీబీ ఓటమి చవి చూసిందని అభిమానులు వాపోతున్నారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఆరంభంలో వికెట్లు తీసినంత మాత్రాన గెలుపు ఖాయం కాదు. మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ సంబరాలు చేసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.